హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుల రాజుకే మహిమ కలుగును గాక. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. సర్వలోక నాథునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. ఇది దావీదు గారు రాసిన కీర్తన. దావీదు గారు రాసిన కీర్తన ఎప్పుడు రాశారు అనేది ఒక వాస్తవికత అయితే లేదు, కానీ కీర్తన అయితే దావీదు గారే రాశారు. కొంతమంది అంటారు సౌలు గారు రాజు అయిన తరువాత సమూయేలు సౌలుకి ఒక పని అప్పగించిన తరువాత అతను చేయవలసిన పని సక్రమంగా చేయకుండా అమాలేకీలను నాశనం చేయమని దేవుని చేత ఆజ్ఞ అయితే సౌలు గారు దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి దేవునికి బలులు అర్పిద్దామని 6వ వచనంలో అదే మాట ఉంటుంది. 6వ వచనం ఒకసారి చదువుదాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుకోవడం లేదు. ఎందుకు అని అంటే అది తర్వాత మాట. బలులు కాదు, నైవేద్యములు కాదు, మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించేటట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవునికి స్తోత్రం. చాలండి. యెహోవా దేన్ని బట్టి సంతోషిస్తారు? దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తారు? బలులను అర్పించుట బట్ట, కానుకలు ఇవ్వటాన్ని బట్ట, లేకపోతే దేవునికి ఏదో సంతర్పణ కార్యక్రమాలు చేయటాన్ని బట్ట? సౌలు గారు అలాగే అనుకున్నాడు. ఏమని? మంచి మొత్తం నాశనం చేసి రానాయన అని సమూయేలు సౌలుకి చెప్తే మంచి అని ఏది తెచ్చుకున్నాడట. సమూయేలు గారు వచ్చినప్పుడు ఏంటి ఆ దూడల శబ్దం ఏంటి అని అంటే దేవునికి బలివ్వటానికి శ్రేష్టమైన గొర్రెలను, శ్రేష్టమైన ఎద్దులను, శ్రేష్టమైన కోడెలను నేను దాచిపెట్టున్నానన్న సందర్భంలో సమూయేలు గారు చెప్పిన మాట 1 సమూయేలు 15:22. యెహోవాను సంతోష పెట్టాలి అని అంటే మన కానుకలు కాదు, లేకపోతే మన పై రూపము కాదు, మనం చేర్చే బలులు కాదు, నైవేద్యములు కాదు, మాట వినుట శ్రేష్టం. నువ్వు ఎంత మాట వినటానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దాన్ని బట్టి దేవుడు నిన్ను సంతోషింపజేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యం కోసం మనం సవివరంగా నేర్చుకుందాం. మానక ఆయన మనకు మేలు చెయ్యాలి అని అంటే ఆయనను సంతోష పెట్టాలి. మనమేం కోరుకుంటాం? మనకి మేలులు కావాలని కోరుకుంటాం తప్ప దేవుణ్ణి సంతోష పెడదామని మాత్రం కోరుకోం. ఇంట్లో ఇల్లాల్ని సంతోష పెట్టకపోతే కూర ఏమగునో మీ అందరికి బాగా తెలియదు. ఏమవును? మీ అనుభవ జ్ఞానం మీరే చెప్పుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఏమంటే ఒకవేళ భర్తను సంతోషకు పెడితే కుటుంబం ఏ విధంగా ఉండునో అది కూడా తెలియను. అలాంటిది ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, నిన్న ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్న దేవుణ్ణి, ఆయన్ని సంతోష పెట్టడానికి కదా దేవుడు నిన్ను చేసుకున్నాడు. మరి ఆయన్ని సంతోష పెట్టకుండా ప్రభువా ఎంతసేపు నువ్వే నన్ను సంతోష పెట్టి నేను ఆనందపడతానంటే ఎట్లా? ఇదంతా సౌలు గారి బ్యాచ్ అనమాట. ఆ బాధల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఈ 40వ కీర్తన. రెండవ సందర్భం ఎప్పుడు అని అంటే దావీదు గారికి 23 పిల్లలు, 23 కొడుకులు. అందులో పెద్ద ఆయన పేరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పేరేంటి? అబ్షాలోము. అబ్షాలోము ఇంటిలో ఒక హత్య చేసిన తర్వాత, మీ అందరికీ తెలిసి ఏ హత్య అనేది, అమ్నోనును ఆయన చంపేస్తాడు. అమ్నోను చంపిన తర్వాత 4 సంవత్సరాలు దేశం నుండి దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా 4 సంవత్సరాలకి మధ్యరేఖం చేసి అహీతోపెలు పెద్దలందరూ మధ్యరేఖం చేసి తండ్రి కుమారుడికి సయోధ్య కుదిర్చి బెత్లెహేముకు తీసుకొచ్చిన తరువాత, ఎదురు ప్రసంగం చెప్తున్నా, తీసుకొచ్చిన తరువాత మరలా ఆ బెత్లెహేము లేకపోతే యెరూషలేము గవిని దగ్గర కూర్చుని
పెద్దలందరితో మీటింగ్ పెట్టి, మీరు మా నాన్న ముసలోడు అయిపోయాడు, మా నాన్న నమ్ముకుంటే ఏమొస్తుంది, కుర్రోడిని నన్ను నమ్ముకోండి, మా నాన్న మీకు 10 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తానని మొత్తానికి ఏదో బేరసారాలు కూర్చుకుని 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూడమ్మా. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి, దావీదు గారి దగ్గరికి వచ్చి రప్పించిన ఎడల సేవిస్తానని అబద్ధం చెప్పడం మొదలు పెట్టాడు. ఇక కింద నుంచి వస్తే అదే ఏమని చెప్పాడు, 4 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. మళ్ళీ పైగా ఏమని చెప్తున్నాడు, యెహోవా నన్ను ప్రేరేపించాడు నీ దగ్గర ఉండమన్నాడు అని చెప్తున్నాడు. ఎవరికి? తండ్రికి. తీరా సరే అని చెప్పేసి ఎంతైనా ఆయన తెలుసు యెహోవా ప్రేరేపించాడా లేదా అని. దావీదు దేవునికి హృదయానుసారుడా ఇష్టానుసారుడా? చెప్పాలి సరిగ్గా. ఇష్టానుసారుడు. హృదయానుసారుడు అని మనం పెట్టుకున్నాం, ఇష్టానుసారుడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇష్టానుసారుడు. మేరమ్మ గారికి ఒక కిస్ పాయింట్ ఇచ్చామన్నమాట. అయితే మీరు చెప్పింది మేమెందుకు చెప్తాం సార్ అంటారు. దేవునికి స్తోత్రం. వచ్చిన తరువాత తండ్రి మీదే కుట్ర చేయటం మొదలు పెట్టాడు. కుట్ర చేసి అహీతోపేలు, ఆ రోజుల్లో దావీదుకు గాని అబ్షాలోముకు గాని అహీతోపేలు మాట దేవుని మాటతో సమానం. అహీతోపేలును అబ్షాలోము పక్కకి తీసేసుకుని దావీదు వెనకాల ఉన్న ఒక 600 మంది, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళట? ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆర్థిక అవసరతలు కలిగిన వారు, అవసరతల్లో ఉన్న బ్యాచ్ అందరూ వాళ్ళే. వీళ్ళందరినీ తీసుకుని మహనయీము 3వ కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన దగ్గరికి వెళ్ళిపోయాడు. దాని బ్యాక్గ్రౌండ్ ఈ 40వ కీర్తన. కాకపోతే మనం పరిశీలించి చదువుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదువుతా ఉంటావో, వృద్ధులకు కలిగిన విశేష జ్ఞానము కంటే జ్ఞానం నీకు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తరచి చదువుకోవాలండి. మనుషుల్ని, మరొకసారి చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను, మనుషుల్ని సంతోష పెట్టడం అంత ఏమాత్రం సులభం కాదు. మనుషుల్ని సంతోష పెట్టలేము. ఒక రోజు ఉప్పు ఎక్కువైందంటే ఇంకో రోజు ఉప్పు తక్కువైందంట, 3వ రోజు ఉప్పే లేదంట. ఏమండి, ఆయన మూడును బట్టి మన వంటకానికి ఒక రేటింగ్ ఇస్తాడు. కానీ దేవుడిని సంతోష పెట్టుట చాలా సులభం. నువ్వు ఆయన సన్నిధిలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఎదుట సాగిల పడితే నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమంటే మనుషుల్ని సంతోష పెట్టడం కాదు, దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే 3 మార్గాలు: దేవుణ్ణి స్తుతించుట, ప్రార్థించుట, వాక్యము ధ్యానించుట. నువ్వు ఎంత వాక్యం ధ్యానిస్తావో అంతగా ప్రార్థన చేయగలవు. నువ్వు ఎంతగా వాక్యం చదివి ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుణ్ణి స్తుతించగలవు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరో చెప్పినవి మనం వల్లించడం కాదు, మనం నేర్చుకున్నాయి దేవుని దగ్గర స్తుతించాలి. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో నీకు దేవుడు ఏమై ఉన్నాడు అది కావాలి. ధవళ సింహాసనం ఎదుట దేవుడు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒకవేళ అదే ప్రశ్న అడిగాడు అనుకో, ఒక క్రైస్తవునిగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నా గురించి ఒక మాట చెప్పనంటే ఏం చెప్పగలను? అబ్రహాముని అడిగితే అబ్రహాం చెప్తాడు ఏమని? యెహోవా ఈరే. సమూయేలుని అడిగితే సమూయేలు చెప్తాడు ఏమని? ఎబెనెజరే. ఇర్మియాని అడిగితే ఇర్మియా చెప్తాడు ఏమని? చెప్పాలి. అగ్నిమట్టి వాడ. అది నేర్చుకోవాలి. దేవుడిని ఒకవేళ నన్ను అడిగాడు అనుకో, సురేష్ నువ్వేం చెప్తావు? యెహోవా కొమరా, దేవా నువ్వే నాకు దిక్కయ్యా అని చెప్తాను. ఇర్మియాని అడిగితే యెహోవా నీవే నా నీతి. గిద్యోని అడిగితే గిద్యోని అంటాడు యెహోవా నీవే నా సమాధానకర్తవు. దావీదుని అడిగితే చెప్తాడు నీవే నా కాపరివి. నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నీకేదన్నా ఒక దేవుడి పేరు పెట్టుకున్నావా? ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో, ఇన్ని సంవత్సరాల రక్షణ భాగ్యంలో నీకంటూ ఒక మంచి పేరు నీ దేవుణ్ణి కొలుసుకోవటానికి. మా ఆవిడ పేరు మంజుల, నేను పిలుచుకునే పేరు తల్లి.
ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మధ్యలో వచ్చింది, మధ్యలో నేను వెళ్ళిపోవచ్చు, ఆవిడ వెళ్ళిపోవచ్చు. కానీ తల్లి గర్భం ముందు రూపింపబడక మునిపే, నియమింపబడిన దినములను ఒక్కటైనను కాక మునిపే నన్ను చూచిన దేవుడు, పిండమునే ఉండగా నన్ను చూచిన దేవుడు, ఆ దేవుడిని నువ్వేం కొలుచుకోవా? ఒకసారి ఆలోచిద్దాం. ఏమి మిమ్మల్ని తిట్టేయట్లేదు, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. నీ దేవుడిని నువ్వు ఎలా ఆరాధించుకుంటున్నావు? నేను చెప్పాను కదా, నా దేవుడు నాకు కొమరాహ. కొమరాహ అంటే దిక్కు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల్లో రాసిన కీర్తన ఒక పక్కన కొడుకు గుండెల మీద తన్నేస్తుంటే, రాజ్యం నుంచి తోలేస్తే, రాజ్య ప్రాసాదంలో రాజ గృహంలో నివసించవలసిన రాజుగారు ఒక మహనయీము అనే ఒక కొండ దగ్గర గుడారంలో పడుకున్నప్పుడు రాసిన మొదటి మాట చదువుదాం. ఒకటో మాట 41. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను, ఆయన చెవియొగ్గి. ఎక్కడ సహనంతో కనిపెట్టుకున్నాడండి ఈయన? సుఖంగా ఉన్నప్పుడా? శ్రమలో ఉన్నప్పుడు, శత్రువు తరుముతున్నప్పుడు, ఏ ప్రక్క నుంచి ఎవరు వస్తారో అందులో ఆ ఎదుట ఆయన దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నారు, వీళ్ళ దగ్గర 600 మంది ఉన్నారు. పోనీ 600 మందికి ఏమైనా దగ్గరగా కూడా ఆరవేసుకున్నాడా? 600 మందిని ఒక దగ్గర పెట్టాడు, ఈయన ఒక్కడే వెళ్ళి గుహలో ఉన్నాడు. ఎందుకు ఒక్కడో ఉన్నాడు తెలుసా? యాకోబు ఎందుకు ఒక్కడే మిగిలిపోయాడో తెలుసా? దేవునితో మాట్లాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడడానికి ఒక్కడే ఉన్నాడు. భక్తులు ఎవరైనా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎవరైనా ఒంటరిగానే ఉంటారు. ఆ ఒంటరిగా ఉండి ప్రభువా నాకు బిర్యానీ దయచేయి, చికెన్ జాయింట్ దయచేయి, లేకపోతే మంచి కూల్ డ్రింక్ థమ్స్అప్ ఏమప్పు దయచేసి ప్రార్థన చేయరు ఎవరు. వారి కోసం, వారి వస్త్రం కోసం, ఆహారం కోసం ప్రార్థన చేసిన భక్తులు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో లేరు. మనమే దౌర్భాగ్యం. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, కొడుకుని దీవించు, కూతురుని దీవించు, డూప్లెక్స్ ఇయ్యి, ఇంట్లో మొక్కలు ఇయ్యి, ఇంటి బయట కుక్కలు ఇవ్వు. ఇదే మన ప్రార్థన. ఎంతసేపు మిగిలిన భక్తులు ఎవరు ఆ ప్రార్థన చేయరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏమని? ఆ అడవిలోకి వెళ్ళిపోయి ఆ గుహలో రాస్తున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను, ఆయన నాకు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో, ఎప్పుడైతే ఒంటరిగా దేవునితో సహవాసం చేస్తావో, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడకుండా చెప్పగలుగుతావో. ఇప్పుడు వరకు మొదలట్లే ఎవరికా. ఇప్పుడు వరకు మార్క్ అంటే మాత్రం తడివేస్తారు. మేరమ్మ గారి పుస్తకం పేపర్ పట్టుకుని అసిస్టెంట్ లాగా, చిత్రగుప్త తమ్ముళ్ళలాగా ఇవిడి గారు కూర్చుని లెక్కల. ఆ ముందు మాట ఉంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్న ఎడల యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను, మనం ఆ మొక్క పట్టుకుంటాం, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసేస్తుంది అని. నువ్వు వెలుగులో నడవవు, ఆయనతో సహవాసం చేయవు, ఆయన రక్తం ఎందుకు నిన్ను పవిత్రపరిచేయాలా? సహనముతో ఆయనతో సహవాసం చేయాలి మనం. దేవునికి స్తోత్రం. దెయ్యంతో సహవాసం చేయడం చాలా ఈజీ అండి, టైం వేస్ట్ చేయడం చాలా ఈజీ. కానీ బైబుల్ ఒగ్గబట్టుకుని 1 గంట 2 గంటల బైబుల్ ముందు భాషం పెట్టలేసుకుని కూర్చుని ప్రభువా నాతో మాట్లాడే ఆయన మాట కొరకు వేచి ఉండు, నీ సహనం ఏంటో బయటకు వస్తుంది. అప్పుడే కుక్కర విధులు పడుతుంది, అప్పుడే కాలికి బెల్లు మోగుద్ది, అప్పుడే మొబైల్ రింగ్ అవుద్ది. ఇవన్నీ అప్పుడే. ఈ అన్నిటిని దాటుకుని రావాలి. అన్ని చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, క్విజ్ కార్యక్రమాలు చేస్తున్నాం, ధర్మ కార్యాలు చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. వీటన్నిటితో పాటు ఇంకోటి చెయ్యాలి మనం. ఈ 2024 సంవత్సరంలో నెలకొక రోజు మొబైల్ పక్కన పెట్టేసి గదిలో తలుపేసుకుని ప్రార్థన చేసే రోజు వచ్చును గాక. అందరి జీవితాల్లో వచ్చును గాక. హృదయపూర్వకంగా చెప్పట్లేదు. సెల లేకపోతే ఎలాగండి? నరకం లేకపోయినా మేము ఒప్పుకో, నరకం కూడా కావాలి మాకు అన్నట్టుగా చెప్తున్నారు. సెల్ ఉండకూడదు. పొద్దుటి నుంచి 24 గంటల సెల్ పక్కన పడేయండి. వైబ్రేషన్ వద్దు, సైలెంట్ వద్దు, ఏమొద్దు. అదొక గదిలో, నువ్వొక గదిలో. వాక్యం, ప్రార్థన, అంతే. రెండే. స్తుతించుకోవడం, లేకపోతే దేవునితో మాట్లాడుకోవడం. ఇదే పని 24 గంటలు. చేయగలుగుతామా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా బాల్కనీ వాళ్ళు దేవునికి స్తోత్రం. చేద్దాం. దినములు చాలా సమీపంగా ఉన్నామండి. అంత్య దినాల్లో ఉన్నాం మనం. సహనంతో ఆయన కొరకు ఎదురు చూద్దాం, కనిపెడదాం. 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి
ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఎక్కడైతే యుద్ధ భూమిలో శత్రువు ఎదుట ఒంటరిగా దావీదు గారు దేవుని దగ్గర మోకాళ్ళు వేసుకుని ఒగ్గబట్టుకుని అన్ని మానుకుని ఉపవసించి సహనంతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో దేవుడిచ్చిన వాగ్దానం 2వ వచనం ఏమని? నాశనకరమైన గుంట, జిగటగల ఊబి ఆయన నన్ను పైకెత్తుతాడు అని ఉందా? ఏముందండి? ఆయన నన్ను పైకెత్తేను. నువ్వు సహనంతో ఎప్పుడు నాతో ఆ దేవుడు ఏమని చూస్తాడో తెలుసా? లక్కీ అక్క, దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ఎదురు చూస్తుంటాడో తెలుసా? తండ్రి తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మొత్తం దుర్వ్యాపారం చేసేసి ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని ఎదురు చూచుచున్న తండ్రి. అవునండి, వాడు ఇంకా దూరంలో ఉండగానే ఎవడవాడు? గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయినోడు. ఇంకా దూరంలో ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి వాడి దిగంబరత్వం ఇతరులకు తెలియకుండా, వాడి బురద బ్రతుకు ఇతరులకు తెలియకుండా ఆ తండ్రి మెడ మీద పడి అతనిని కౌగలించుకుని ముద్దాడిన ఆ తండ్రి నువ్వు ఎప్పుడు ఆయనతో ఒంటరిగా సహనంగా ఉంటావా అని ఎదురు చూస్తానే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే సహనంతో ఒంటరితో ఆయన దగ్గర నువ్వు మోకాళ్ళు వేసేసావో వెంటనే జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తి ఇలా గాలిలో నిలబెట్టి బాగున్నావా అని అనే దేవుడు కాదు. ఏం చేస్తాడట? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకటి నాశనకరమైన గుంటలో ఉంటే పాదాలు స్థిరంగా ఉంటాయా? జిగటగల దొంగ ఊబిలో ఉంటే స్థిరంగా ఉంటాయా? ఒక కాలు ఎత్తితే ఇంకో కాలు దిగిపోతా ఉంటది. క్రమక్రమంగా నువ్వు దిగిపోతానే ఉంటావు. అవునా కదా అండి? స్థిరంగా ఉండదు. అలాంటి స్థిరత్వం లేని నిన్ను, నీ కుటుంబంలో స్థిరత్వం లేదో, నీ ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం లేదో, నీ లేదా ఆరోగ్య పరిస్థితుల్లో ఎక్కడ స్థిరత్వం కోల్పోయావో నువ్వు ఆయనతో ఒంటరిగా గడిపితే ఆయన ఏం చేస్తాడంట? పైకి లేవనెత్తి, చెప్పాలి, పైకి లేవనెత్తి పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచారు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 47. ఏంటండి? భయం అనే గుంట, పాడనే నాశనం. ఇప్పుడు గుంట అంటే ఏంటి? మేము వెళ్ళిపోయి ఏం పాస్టర్ గారు సిమెంట్ రోడ్లు వేశారు, తారు రోడ్లు వేశారు, మా అందరికి ఒక్కొక్కడు కారు ఉన్నాయి, మేము ఎందుకు గుంటలో దిగిపోతామంటావా? నీ భయమే నీ గుంట. భయపడొద్దని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు చెప్పారు దేవుడు? మనందరికీ బాగా సుపరిచితం. 300 రోజుకోసారి భయపడొద్దు అంటే భయపడకుండా ఎవరు ఉంటారా? చెప్పరేమండి, మీరు అందరు చెడ్డ మంచోళ్ళగా ఉన్నారు. భయపడతానే ఉంటారు. భయపడొద్దు అన్న దేవుని మాట వినరు కానీ భయపడొద్దు అని భయపడొద్దు అన్న దానికి మాత్రం చెప్పేది అదే. విలన్నే ఎక్కువ తెలుసుకుంటారు. మీరు దేనికి భయపడతారో అదే మనం నెత్తి మీదకి వచ్చేస్తాం. దేనికి భయపడతాము? ఆ భయం అనే గుంట నీ దగ్గర నుంచి తప్పిపోవును గాక. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. యెహోవా మన పక్షమున ఉండగా మనకు ఎవడు లేడనుకున్నప్పుడు ధైర్యంగానే ఉంటావు కదా. నువ్వు భయపడుతున్నావు అని అంటే ఆ వాక్యం నీ కోసం, నా కోసం కాదులేండి సార్ ఈ వాక్యం అని చెప్పుకున్నావు నీకు నువ్వే. దేవుడు అంత కరాఖండిగా నేను నీ పక్షాన ఉన్నా, నీకు భయం ఏంటి? నీ సాతాంతా చెతక దొరికేశాను, అడిగి తోకలో మాత్రమే ప్రాణం ఉంది, ఆ తోకను చూసి ఎందుకు భయపడతారు అంటే అదే కదా మా బాధ అంటావు నువ్వు. అర్థమైందండి? ఆయన నిన్ను పైకి లేవనెత్తి బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరచును గాక. 3వ వచనం చదువుదాం. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 49వ వచనం ఒకసారి చదువుదాం. అందువలన యెహోవా అన్యజనులలో ఎందువలన జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి తీసుకొచ్చావు కాబట్టి, నాశనకరమైన తెగులు రాకుండా సహాయం చేశావు కాబట్టి, నేను సహనంతో కనిపెట్టుకున్నప్పుడు చెవి యొగ్గి నా మొర, చెవి యొగ్గి ఆలకించడం అంటే ఏంటండి? చెవి యొగ్గి ఆలకించడం అంటే ఏంటి?
నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఇలా వింటారు కదా, వింటారండి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే, మీకు బాగా చక్కమని అర్థం అవ్వాలంటే ఒక మాట అయితే మీకు బాగా అర్థమైపోతుంది. లోపల గదిలో నువ్వు వంట చేస్తున్నప్పుడు, తాలింపు వేస్తున్నప్పుడు అత్తగారు భర్త గారు లోపల మాట్లాడుకుంటున్నారు అనుకో, ఏమి జరుగును? అబ్బే వెళ్ళిపోతాం తలుపు దగ్గరికి. మా వర్షా చెల్లెమ్మ మంచిది పాపం, పక్కనే ఆయన గారు ఉన్నారు, ఏం మాట్లాడుతుంది. మా ఆవిడకంటే భయం భక్తి లేదు, నేనంటే ప్రేమే. అక్కడికి వెళ్ళిపోయి ఆ తలుపు దగ్గరికి వెళ్ళిపోయి తలుపు సందులో ఒకవేళ పొరపాటునాడు మంచం మీద లేచినాడు కిర్ర అన్నారు మళ్ళీ పరుగు. ఏమండి అలా ఇప్పుడు అర్థం అవుతుంది. అలా వింటాడు దేవుడు. ఎందుకు చెప్పొచ్చానంటే చెవి యొగ్గి నువ్వు సహనంతో బాధల్లో నుంచి నీ కన్నీరు కారుస్తూ దేన్నైనా ఒప్పుకుంటాడు కానీ మన దేవుడు దేన్నైనా సహించగలడు కానీ నీ కన్నీరు బొట్టును మాత్రం సహించలేదు, చలించిపోతాడు. దేవునికి స్తోత్రం. నీ భర్తను ఎంత ఏడుస్తుంటే ఇంకా ఏడవని చెప్పి కళ్ళలా కారం కూడా వెళ్తాడు కానీ దేవుడు మాత్రం నీ కను రెప్పల నుంచి నీ చెక్కిల మీదకి వచ్చే లోపల ఆయన పట్టి కవిలలో దాస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన కొరకు నువ్వు క్రొత్తదైన స్తోత్ర రూపంగా ఒక పాట పాడాలి. అందరూ పాడింది నువ్వు పాడితే ఎలాగవుతుంది? అందరూ పాడిన పాట నువ్వు పాడితే ఎలా అవుతుంది? పోనీ పాడే పాట ఏమన్నా పాడతావా జీవం కలిగి? లేసున్నవాడు చప్పట్లు కొడుతున్నవాడు కూడా నిద్రపోవాలి మనం పాడితే. మన దేవుడు సజీవుడా కాదా అండి? అలా సజీవుడికి ఇచ్చే ఆ నైవేద్యం గాని ఆ బలి గాని సజీవంగా ఉండాలి కదా, అవునా కాదండి? మీరు ఎప్పుడన్నా నిన్న పండగ అయింది, దేవాలయాల దగ్గరికి మీరు వెళ్ళలే కానీ నాకు అదే పని కదా. వాళ్ళు ఎలా అలంకరించుకుని ఎంత చక్కగా వెళ్తారు తెలుసా? ఏమండి లైన్ ఏంటి అసలు? ఎక్కడ మేకప్ పేకప్ ఎక్కడ అసలు ఉంటుంది? చరగనే మనం చక్కగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో వంగుని మరి ఆ అవకాశం ఉంటే సాష్టాంగ పడిపోయి మరి కొంతమంది అయితే చొక్కా తీసి నడుము కట్టుకుని ఎంత భక్తి శ్రద్ధలో. దేవునికి మంచి స్తోత్రం ఎప్పుడన్నా చెల్లించగలుగుతున్నావా? ఉదయం లేచింది మొదలు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. 115వ కీర్తన ఆఖరి లేదేమని, మేమైతే యెహోవాను స్తుతిస్తాం. 116వ కీర్తన 1వ వచనం, కాగా నేను ఆయనను చూసారు, మర్చిపోయారు, చదువుతున్నా చూడండి 116వ కీర్తన 1వ వచనం. అప్పుడే మీరు చేసిన ప్రతిజ్ఞనే మర్చిపోతే ఎలాగండి? కాగా నేను ఆయనను, అది ఆవాల ఐ లవ్ యూ అని చెప్పుకుంటా ఉన్నాం. ఏమండి వసంత చెల్లమ్మ గారు మర్చిపోయారు అప్పుడే. సరే ఇంకెంత చెప్తే మాత్రం ఏముంది? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నువ్వు స్తోత్రం చెల్లిస్తా ఉంటే అనేకులకు భయభక్తులు కలిగేటట్టుగా నీ స్తోత్రం ఉండాలి. మనం ఎంతసేపు ఏం చెప్తాము? ఇక్కడ నలుగురు చేరి చప్పట్లు కొట్టేసుకుని ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడా నీకు స్తోత్రం అంటాం. కానీ ఇక్కడేం బైబిల్ ఏం చెప్తుంది? అనేకులు నువ్వు స్తోత్రం చెల్లించడం చూసి దేవుని యందు భయభక్తులు. నేను శుక్రవారం 117వ కీర్తన 2వ వచనం చెప్పుకున్నాం. సమస్త జనులారా యెహోవాను స్తుతించుడు. ఎందుకు స్తుతించాలి? దేని వలన జరగని పని తన దూతను వాయువుగా చేసుకుని ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు మన దేవుడు. ఎవరి వలన కాని పని తన దూతను వాయువుగా చేసుకుని ఆకాశం నుండి అడవి పూరేళ్లను కురిపించిన దేవుడు మన దేవుడు. ఎవరి వలన కాని తన దూతను వాయువుగా చేసుకుని బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు మన దేవుడు. మన దేవుడు మనలను వాయువులుగా చేసుకుని అగ్ని జ్వాలలుగా చేసుకుని తన నామమును మహిమపరుచుకునే దేవుడు. ఇలాంటి కార్యములు జరుగుతున్నప్పుడు అన్యజనులు నిన్ను చూచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చిన డప్పులు గిప్పులు బాగా వాయిస్తున్నారా, బలంగా సౌండ్ అనుకుని బయట వాళ్ళు అనుకోవడం కాదు. ఓరి ఈ దేవుడు ఎలాంటి వాడో, వారు దేవుణ్ణి మహిమపరిచి ఆశీర్వదించబడుతున్నారు. ఈ సంఘపు సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. వీరిలో దేవుడున్నాడు, మీ దేవుణ్ణి పోలిన వాడు ఎవడు అని చెప్పి వాళ్ళు అడగాలండి. అలా ఉండాలి మన స్తోత్ర రూపం. 4వ వచనం, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను ఎవరు లక్ష్య పెట్టకూడదు? మన ముందున్న వారందరూ వీళ్ళే. గర్విష్ఠులు ఉన్నారు,
త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారు ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి ఎవరి యందు నమ్మకం ఉంచాలి? యెహోవా యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. నువ్వు ఎంత నమ్ముకుంటావో దేవుడు అంత నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడి యొక్క నమ్మకత్వం నువ్వు చూడాలంటే ముందు ఆ నమ్మకత్వం అనేది ఉండాలి కదా నీ దగ్గర. ఏమన్నా ఉండాలి, అర్థమవుతుంది నా మాటలు ఏమైనా హిందీలో ఉన్నట్టుంది. ఆ నమ్మకం లేకుండా నమ్మదగిన దేవుడి దగ్గరికి ఎలాగెళ్తావు? అసలు ఎలా సహనంతో ఆయనకి మొర పెడతావు? నీ మొర ఆయన చెవికి ఎలా వింటాడు? జిగట దొంగ ఊపిలో నుండి ఏమండి ఆ బురదలో నుంచి నిన్ను పైకి లేపుతాడని నమ్మకం నీకు ఉండాలి కదా. ఇప్పుడు జేబులో 20 రూపాయలు పెట్టుకుని వాటర్ బాటిల్ కోసం వెళ్తున్నాం. నీ నమ్మకం ఆ వాటర్ బాటిల్ దగ్గరికి వెళ్ళడానికి ఏంటి? జేబులో 20 రూపాయలు లేవనుకో నువ్వు వెళ్ళగలవా? ఏమంటే అర్థమవుతుందా? జేబులో 20 రూపాయలు ఉంది కాబట్టి విజిలేసుకుంటా నేను వెళ్ళి వాటర్ బాటిల్ కిన్లేనా ఇంకోటి ఏంటి ఏదో మొత్తానికి తెచ్చుకుంటా వాటర్ బాటిల్ దాహం తెచ్చుకోవటానికి. మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నమ్మకం ఉండాలి కదా నీ దగ్గర. అందుకోసమే కదా ఈ తాపత్రయం అంతా. బైబుల్ చదవమనేది, ప్రార్థన చేయమనేది, స్తోత్రం చెప్పమనేది, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ప్రార్థన ఉండాలి, స్తోత్ర ప్రార్థన ఉండాలి, ప్రార్థనలన్నీ ఉండాలని చెప్పేది అందుకే కదా. మనం ఈ మట్టుకైతే, ఈ జీవిత కాలం మట్టుకైతే భక్తి అక్కర్లేదండి. మనం చేయవలసిన భక్తి దేనికోసమో తెలుసా? పరలోకం కోసం. ఒకనొకప్పుడు కనుమూసిన మరుక్షణం అక్కడికి వెళ్ళిపోవాలి మనం. మన గమ్యం అది, మన గురది. దేవునికి స్తోత్రం. 5వ వచనం, యెహోవా మా దేవా నీవు మా ఎడల వాటిని వివరించి ఎలాంటి స్టేట్మెంట్ అండి? ఎక్కడుండి ఈ మాట మాట్లాడుతున్నాడు ఈయన? అడవిలో ఉండి, గుహలో ఉండి, శత్రువు ఎదుటుండి, ఒక బాణం వేస్తే ఎగిరిపోద్ది ప్రాణం. ఎటు నుంచి ఏ బాణం వస్తుందో తెలియదు దీనికి. ఏమండి ఆ దీపాన్ని సుడిగాలిలో జడివానలో పెట్టి మాట్లాడుతున్న మాట ఏమని? దేవా మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు. ఇక్కడ ప్రాణమేమో కొండెక్కిపోతుంది, ఇక్కడ ప్రాణం కొండెక్కిపోతుంది. ఇక్కడ దావీదున్న దగ్గర నిన్ను ఒకసారి నిలబెట్టుకో, బ్రతకగలవా, నిలబడగలవా? ఎందుకని గాడిద గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజసింహాసనం ఎక్కించాడు అని అంటే కారణం ఇదే, నమ్మకాన్ని బట్టి. ఆ నమ్మకం మన దగ్గర ఉండట్లేదు. నమ్మంతే, ఏమున్నా ఏవి లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన ఉంటే చాలని ఒకానొక నాడు పీకల్లోతు నీళ్లలో ప్రమాణం చేసి బాప్తిజము తీసుకున్న తరువాత కూడా నాగటి కాటి మీద చెయ్యి వేసి నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావు అని అంటే నువ్వు నమ్మక ద్రోహమే కదా. ఏమా తప్పు మాట్లాడుతున్నానా? నువ్వు తీసుకున్న ప్రమాణానికి ఒకవేళ నమ్మకం కుదరట్లేదా? ఆ తండ్రిలా ప్రార్థన చేయ, ప్రభు అపనమ్మకం రాకుండా సహాయం చేయ తండ్రి. లేకపోతే శిష్యుల్లా ప్రార్థన చేయ, మాలో విశ్వాసం పెంచు ప్రభు. ఆ విశ్వాసానికి కర్తని విశ్వాసమును పెంచునుగాక. మన ఎడల ఆయనకున్న తలంపులు ఆశమాషి తలంపులు కాదండి. వాటిని మనమే చెడగొట్టుకుంటున్నాం. మన నమ్మకం లేకే ఇక్కడ ఉన్నాం మనం. వాళ్ళు ఆశీర్వదించబోతున్నారు, వాళ్ళ కోట్లు వచ్చేస్తున్నాయి, వాళ్ళ సరిహద్దుల విషయాలు పంచబడిపోతున్నాయి, వాళ్ళ వల్ల గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయి. మన వల్ల జరగట్లేదు అని అంటే తప్పు దేవుడిదా నీదా? ఇది మాత్రం బాగా ఒప్పేసుకుంటారు మీరు. అమ్మో ఇది ఒప్పేసుకుంటారు. మరి ఒప్పుకున్న తర్వాత దిద్దుకోవాలి కదా. నమ్మకం స్థాయిని పెంచుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఆల్ ఆఫ్ షడన్ పెద్ద నమ్మకమైన గ్రేడ్ 1 లేకపోతే ఆస్కార్ అవార్డు గ్రహీతలాగా అయిపోకర్లేదు. చిన్నపిల్లలు క్రమంగా ఏ విధంగా పెరుగుతారు, మన నమ్మకంలో కూడా మనం పెరుగుదాము గాక. ఆమేన్ ఆమేన్. 6వ వచనం ధ్యానించుకుని ముగించుకుందామండి. 6వ వచనం, బలులనైనను, అమ్మమ్మ లెక్కెట్టండి అమ్మ, బలులనైనను, 1 నైవేద్యములు నువ్వు కోరట్లేదు, చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను, పాప పరిహారార్థ బలులైనను. ఎన్ని రకాల బలులు ఉన్నాయండి ఇక్కడ? మొదటిది బలులు, రెండవది నైవేద్యములు, మూడవది దహన బలులు, 4వది పాప పరిహారార్థ బలి. నిన్న ప్రశ్నలలో ఒక ప్రశ్న,
బలులు ఎన్ని రకాలు? ఎన్నని చెప్పారు? ఎవరు? ఎఫెసస్ సంఘం వారు చెప్పారు. ఏమండి? మూడు బలులు చెప్పారు. మొత్తం 7 బలులు. 7 బలులు, 3 బలులు చెప్పారు. మన మేరమ్మ గారి హృదయం విశాల హృదయం కాబట్టి మాకేసేసారు అంతే. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి. రెండవసారి నుంచి కొద్దిగా ఆవిడ విశాల హృదయం వల్ల చిన్న హృదయం అయిపోతుంది. అప్పుడు చూసుకోండి. వచ్చే నెల ఏంటమ్మా దేని మీద టాపిక్? సామెతలు 1 to 15. తర్వాత యాకోబు. అది 1 to 15. 1 to 5. దేవునికి స్తోత్రం. బలులనైనను మామూలు బలిని హీబ్రూలో జెబెక్ అంటారు. జెబెక్. నేను ఒకసారి గోరంట్ల దగ్గర విజయ్ కుమార్ గారి ఇంట్లో ఈ బలుల గురించి చెప్పాను. అవకాశం ఉంటే యూట్యూబ్ ఆ ప్లేలిస్ట్ లో ఉంటుంది. బలులు బలిపీఠము అనే శీర్షిక మీద ఉంటుంది. జెబెక్ అంటే నువ్వు తీసుకెళ్లి నువ్వు ఇచ్చిన ఆ బలి, దేవుడికి బలి అర్పించాలి కాబట్టి నీవు ప్రధాన యాజకుడు వెళ్ళి బలిపీఠము దగ్గర బలిని అర్పించి ఆ బలి అర్పించిన వ్యక్తి యాజకుడు కలిసి భుజించుట బలి. అర్థమవుతుంది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానిని జెబెక్ అంటారు. ఏమంటారండి? జెబెక్. ఇది మొట్టమొదటి ప్రాథమిక బలి. ఇది ఎవరైనా అర్పించవచ్చు. నువ్వు పాపం చేసావా, పాపం చేయలేదా, అదేం లేదు. నువ్వు బలి పట్టుకెళ్తావు. ఆ బలిపీఠం మీద యాజకుడు ఉంటాడు. ఆయన బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీద పోసి ఆ బలి మాంసంలో అంత్రములను, తర్వాత వపను, ఇవన్నీ వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఆ బూడిదలో కలిపేసి ఆ మాంసాన్ని వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని తినుట బలి. రెండవది ఏంటండి? రెండవది నైవేద్యము. మొదటిది హీబ్రూ వర్డ్ ఏంటి? జెబెక్. రెండవది మించా అంటారు. నైవేద్యము అని అంటే నీకు మొట్టమొదట వచ్చిన ప్రథమ ఫలాలు ఉంటాయే, మొదటి పంట గాని, ఇదివరకు పాత రోజుల్లో ఉండే కోడిగుడ్డు పెడితే కోడిగుడ్డు తీసుకొచ్చేవారు. అక్కడ వేలం పాట పెట్టేవారు. అరటికాయలు తీసుకొచ్చేవారు. సంఘపు పాట, పాస్టర్ గారి పాట 10 రూపాయలు అంటే అక్కడి నుంచి దాన్ని 100 రూపాయలు 1000 రూపాయలు. అది అంటే ప్రత్యక్ష గుడారంలోను దేవాలయంలో పాటలు ఉండేవి అంటే పాటల గేట్లు ఉండేవి కాదు. అది సంఘానికి ఆర్థికంగా రావటం కోసం కాలక్రమేణా సంఘ పెద్దలు పెట్టింది మించ. ఆ మించ ఏంటి అని అంటే ప్రభు సన్నిధికి నువ్వు ప్రథమ ఫలములు తీసుకెళ్లిన తరువాత ఆ ప్రథమ ఫలములు సమర్పించి 100 పనలలో ఒక పనను తీసుకెళ్లి అక్కడ పెట్టిన తరువాత మిగతా 99 పనలలో ఒక పనను అక్కడ భుజించి నువ్వు ఇంటికి రావాలి. వచ్చినప్పుడు ఏమి జరుగును? వచ్చే సంవత్సరం 100 దల్లా 150 అవును. అయ్యిందా అంటే లేవి కాండంలో అయినట్టుగానే దేవుడు చూపిస్తాడు. మూడవది దహన బలి, జలహ్. మొదటిది ఏంటండి? జెబెక్. రెండవది మించ. మూడవది జలహ్. దహన బలి. నీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగిందనుకో, నీ కుటుంబంలో సంతోషకరమైన వార్త ఏమన్నా జరిగిందనుకో, దానికి కృతజ్ఞతగా నువ్వు తీసుకెళ్లి దహన బలి ఇచ్చేస్తావు. ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక ఆయన దహన బలి ఇవ్వబోయారు. ఇచ్చినట్టే లెక్క. ఎవరైనా? అబ్రహాము గారు తీసుకెళ్లి ఇస్సాక్ గారిని దహన బలి, అది కృతజ్ఞతా బలిగా అడిగాడు దేవుడు. సమాధాన బలిగా ఇచ్చే నీ కొడుకుని తీసుకొచ్చి హృదయపూర్వకంగా తీసుకెళ్లి ఇచ్చాడా లేదా అండి? మరి మనం అని ఇవ్వగలుగుతున్నామా? ఆయన బలులను కోరడు. నీ హృదయం అనే బలిలే, నీ స్తోత్ర బలులే, నీ జెహోవా ఫలములే. హెబ్రీ పత్రిక 13:15 ఉంటుంది. నీ స్తుతియాగం అనే జెహోవా ఫలమును దేవునికి అర్పించాలి. ఫిలిప్పీ పత్రిక 4:4 ఉంటుంది. ప్రతి విషయం ముందును కృతజ్ఞతా స్తుతులతో కదా ఆనందించుడి, మరలా చెప్పుదు ఆనందించుడి. ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతగా దేవునికి సమర్పించాలి. నువ్వు ఏం కానుకలు ఇస్తున్నావు, ఏం డబ్బులు తీసుకొస్తున్నావు, గుప్పిళ్ళ బియ్యం, ఇవన్నీ కాదు. నీ హృదయం ఎలా ఉందో దేవుడికి కావాలి. తర్వాత ఆఖరిది శటాహ్. నువ్వు చేసిన పాపానికి. మొదటిది సామాన్య బలి, రెండవది నైవేద్యము,
మూడవది కృతజ్ఞత బలి, దహన బలి. నాలుగవది పాప పరిహారార్థ బలి. ఈ చెట్టాహే యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ మీద పాప పరిహారార్థ బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఆయన పాపమని అనరాదు, పాపులమైన మన కొరకు ఆయన శాపముగా మార్చబడ్డారు. అయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఏమండి, బలులకి మధ్యన చెవి అవసరమా? ఎప్పుడైనా చదివారా? ఇది 40వ కీర్తన చదివారు, 6వ వచనం చదివారా? పైన బలుంది, నైవేద్యం ఉంది, మధ్యలో చెవులు ఉన్నాయి, కిందేమో దహన బలి, పాప పరిహారార్థ బలి ఉంది. ఆ బలులకి చెవులకి ఏంటి సంబంధం? పాపం చెయ్యాలి అని అంటే పాపానికి మొట్టమొదట నిలబడేవి కళ్ళు, చెవులే. ఆ తర్వాత నోరు. చెవి పాపాన్ని చూస్తుంది, కన్ను పాపాన్ని చూస్తుంది, చెవి పాపాన్ని వెంటది, నోరు మాట్లాడుతుంది. దేవుడు చెవులు నిర్మించారట. ఎందుకు? ఇవి లోతుగా తవ్వబడాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం వాక్యం ఇక్కడ వింటాం, 116వ కీర్తన పోయిన వారం విన్నా గానీ దాన్ని ఇంచుమించు 2 భాగాలుగా చెప్పుకున్నాం, 2 వారాలు చెప్పుకున్నాం. 2 వారాలు చెప్పినా కాగా నేను ఆయనను అనేసరికి మీరేం చెప్పాలి అని చెప్పలేదు. అంటే ఇప్పుడు మీ చెవులు ఏమైపోయినాయి? లోతుగా లేవు. దేవుడు నిర్మించిన చెవులు లోతుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆదాముకు అవ్వకు ఎప్పటి వరకు నిర్మించారు అని అంటే సర్పంతో మాట్లాడినంత వరకు వారిద్దరి చెవులు లోతుగా త్రవ్వబడి ఉన్నాయి. దేవుని మాట ఇక్కడ వినబడి హృదయంలోకి వెళ్ళిపోవాలి. మనకెక్కడికి వెళ్తుంది? ఇటు నుంచి ఈ చెవులోంచి వచ్చేది. హైవేలో కూడా అంత స్పీడ్గా వెళ్ళవు వాహనాలు. మాట మాత్రం అందరూ ఈ మాటలే. ఒకవేళ అత్తగారు తిట్టిన మాట 30 సంవత్సరాల క్రితం తిట్టారనుకో, నేను చెప్పలేదు, మీరు ఎంత మంచి ఉండవు. తిట్లు అన్ని గుర్తుంటాయి. మరి బైబిల్ ఎందుకు గుర్తుంటలేదు అని అంటాను నేను. ఎంతసేపు ఏం గుర్తుంటది? దుష్టుల, పాపుల. 150వ కీర్తన మొదటి కీర్తన గుర్తుంది కదా? 150వ కీర్తన చెప్పండి, మీకు దండం పెడతాను. చాలా సింపుల్ కీర్తన అది, మనం పాడేస్తాం కూడా. సకల ప్రాణులు హల్లెలూయా ఎల్లప్పుడూ దేవుని స్తుతించడనే కీర్తనే 150వ కీర్తన. ఇప్పుడు ఇలా చెప్తే కానీ అర్థం అవుతుంది. సంగీత ప్రియులు మీరు అందరూ, మిమ్మల్ని ఏ సంగీత విద్వాంసులుగా ఉతికేస్తే ఏకంగా తబలా ఒకళ్ళు డప్పు ఒకళ్ళు పట్టుకు సిద్ధ కూడా అవుతుంది. ఇదొకటి. ఇప్పుడు దానికి అందరూ వచ్చేస్తారు. చెవులు నిర్మించుడి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూసుకుని మీ ధ్యానం చూసుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు దయచేశారు. ఎవరిన్నట్లుగా అండి? అమ్మ ఎవరినాలా? శిష్యులు అంటే మామూలుగా శిష్యులు అంటే ఇప్పుడు రాజకుమారి చెల్లమ్మ గారి స్కూల్లో తిమోతి గారు రాజకుమారి గారికి శిష్యుడు అంటే ఎలా ఉండాలి? మేడం గారు అరే అని పిలవక ముందే మేడం ఉండాలి అక్కడ, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎలా ఉన్నారు? వదిలేసి ఉన్నారా? వెనకాలే ఉన్నారా? వెనకాలే. అందుకనే మొట్టమొదట అంత్యోకయలో క్రైస్తవులు అనబడిరి. నువ్వు ఈ వినే లక్షణం ఎప్పుడు ఉంటుందో అప్పుడు నువ్వు శిష్యుడిగా మార్చు. ఆయన మాట్లాడతాడు. ఒక మాట చెప్పిన సునాద సంవత్సరం అని ఒకటి ఉంది. ఇవన్నీ చెప్పాలంటే టైం అయిపోతుంది. ప్రతి 7 సంవత్సరాలకి ఒక సంవత్సరాన్ని సునాద సంవత్సరం, ఒక జాబిలి సంవత్సరం. ఒక దాసుడు, ఒక బానిస నా దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆయన సునాద సంవత్సరంలో విడుదల విడిచిపెట్టాలి, స్వేచ్ఛనిచ్చేయాలి. ఆ బానిస ఏమన్నాడు అని అంటే, బాబు సురేష్ గారు నేను మీ దగ్గర నుంచి వెళ్ళను, మీ దగ్గరే ఉండిపోతాను అన్నప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? లేవీకాండంలో ఉంటుంది. వాని చెవి కుదురు
ద్వారబంధం మీద పెట్టి గుచ్చాలి. దేన్ని గుచ్చాలి? చెవిని. ఎందుకు చెవిని? ఈ చెవే ఆ సురేష్ మాటలు వినపడేటట్టుగా చెవి ఆయన మీదే ఉంటదన్నమాట. ఇంట్లో ఎవరి మీద అతను మాట ఆలకించడు. ఆ యజమానుడు ఏం చెప్తా ఉంటాడో, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరం. ఆ కింద ఉంటుంది 7వ వచనంలో. ఈ చెవి ఎవరైతే దేవునికి అప్పచెప్తారో ఆయన మాట వింటానే ఉంటారు. మనం ఎందుకు దేవుని మాట వినట్లేదు అని అంటే మన చెవి ఎక్కడుంటది? చెప్పాలి. అబ్బే మొబైల్ దగ్గర ఉంటది. ఇంట్లో ఎక్కడున్నా గాని, అది వైబ్రేషన్ లో పెట్టున్నా గాని, అది గుయ్యి అంటున్న ఎంత తాలింపేసి ఎన్నో విజులు వచ్చేస్తున్నా ఆ విజులు గుర్తుంటది, ఈ రింగు గుర్తుంటది. అవునా? ఒకవేళ మీరు ఏదైనా పని మీద ఉండి బుజ్జి 3వ రింగ్ వచ్చిన 3వ విజులు వచ్చినప్పుడు హ్యాపీ అని మాతో చెప్తారు. ఇది 3వ విజులు వేసే లోపల మీరు అక్కడ ఉంటారు సెల్లట్టుకుని. అనుభవం మీద చెప్తున్నాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నాకు చెవులు నిర్మించావంటే ఈ చెవులు ఆయన మాటలు వినును గాక, ఆయన స్వరములు వినును గాక, ఆయన చిత్తమును నెరవేర్చును గాక, ఆయన ప్రెమిసెస్ లోనే నువ్వు ఉందువు గాక. నువ్వు చెవి యొక్కటం, ఆయన స్వరం వినడానికి నువ్వు చెవి యొక్కటం నువ్వు మొదలు పెట్టినప్పుడు నీ మాటకు కూడా ఆయన, నువ్వు వినకుండా ఆయన వినమని ఎలా అంటావు నువ్వు? అర్థమైందా ఇప్పటికైనా? ఇప్పుడు మొదటి వచ్చిన చదవడం జాగ్రత్తగా అర్థమైంది. యెహోవా కొరకు నేను సహనముతో, నువ్వు ఆయన సహనంతో కనిపెట్టుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర ఆయన ఆ లక్షణం కోరుకుంటున్నాడు. నీ కోసం సహనంతో కనిపెట్టుకుంటున్నాడు లేదా? ఇప్పుడు ప్రసన్నకి 4 పాయింట్లు రక్తమే ఉంది. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? 4 కాదు 14 రావాలని. ఈవిడ గారు శుక్రవారం వచ్చేద్ది, ఆదివారం ఉండిపోద్ది. మేరమ్మ గారు అమ్మ రామ్మ నన్న పదండి అంటే మీరు నేను వచ్చేస్తాను కదా. నువ్వు సహనంతో కనిపెట్టుకుని రా, దేవుడు చేయాల్సింది చేస్తాడు. అది మాకు అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. ఎండిన ఎముకలలో జీవమును పుట్టించే దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. యెహెజ్కేలు తీసుకెళ్ళి ఎముకలతో మాట్లాడు అని అంటే యెహెజ్కేలుకి ఎంత నమ్మకం? అవునా కదండి? ఎండిన ఎముకలు ఇప్పుడు నన్నే తీసుకెళ్ళి ఒక రోజులో నిలబెట్టి, సురేష్ నువ్వు మాట్లాడండి. ఊరుకో ప్రభు, అది బైబుల్ డేస్. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటాను, మెట్ట మధ్యాహ్నం పుట్టినోడు లాగా. కానీ యెహెజ్కేలు అలా అన్నాడా? మాట్లాడాడా లేదా? ఎముకలతో సైన్యం అయిందా లేదా? మనం సహనంతో కనిపెట్టుకోవడం కార్యం. అందుకే 46వ కీర్తన 10వ వచనం ఉంటుంది. ఏమని? ఓరక నిలబడి చూడండి యెహోవా దేవుడని. అంతే, మనం నిలబడి చూడడమే. ఆ దేవుడిని తెలుసుకుంటే సరిపోద్ది. ఆయన చేసే కార్యం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నిలబడదాం, ఆ దేవుడిని చూద్దాం, ఆ దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆ దేవుడు గొప్ప కార్యములు మన ఎడల జరిగించునుగాక. మన ఎడల తలంపులు బహు విస్తారములు. ఆయనకు సాటి అయిన దేవుడు ఇంకొక ఆయన లేరు. కనుక హృదయపూర్వకంగా నిలబడదాం. యేసయ్యను స్తోత్రం చెల్లించుకుని యేసయ్యను ఆరాధించుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి అందరూ నిలబడదాం.